మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యల చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ మరియు బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని, రాహుల్ గాంధీని విమర్శించిన వారిని పదవుల నుండి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, సిక్కు సమాజం కాంగ్రెస్ వెంటే ఉందని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని, అలాంటి వారిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదే విధంగా మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొన్ననే మీ అందరు తెలుసు, మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద మరి కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తార్విందర్ సింగ్ మార్వా గారు మరి ఏదైతే మాట్లాడినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక, పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏండ్లు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. వీళ్ళు వాళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే విధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు, కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నఫ్రత్ 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 छोड़ो భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటకు గౌరవిస్తూ, పార్టీకి గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి ఇవాళ మరి ఒక మాట ఇంగ్లీష్ హిందీలో కూడా చెప్తా, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి. మరి this is an insult to India and Constitution. We demand Bittu to retract his statement and issue an apology immediately. Otherwise, we demand BJP party to suspend and remove him from the union cabinet అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ అదే విధంగా